ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. నిన్నటి నుంచి అధికార యంత్రాంగం రంగంలోకి దిగి అన్ని కోణాల్లో విచారణ జరుపుతోంది. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ముఖ్యంగా స్వర్గపురి పరిసరాల్లో పోలీసులు క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. స్వర్గపురి సిబ్బంది నుంచి కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల స్వర్గపురిలో అనాథ శవాలను ఖననం చేశారా, నిబంధనలు సరిగ్గా పాటించారా, ఈ అంశాలపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తూ ఉన్నారు. సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంపై విచారణాధికారిగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిన్ననే విజయవాడకు చేరుకొని విచారణను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ విజయవాడకు వచ్చిన వెంటనే తొలుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం విజయవాడ సిపి రాజశేఖర బాబును కూడా కలిసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాల తర్వాత ఆయన నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ స్టేషన్ సిబ్బందిని పలు గంటల పాటు ప్రశ్నించారు. ఇక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల బయట అమర్చిన సీసీ కెమెరాల దృశ్యాలు, నమోదైన హార్డ్ డిస్క్, అలాగే డివిఆర్ ఎన్వీఆర్ పరికరాలను ఫోరెన్సిక్ సైబర్ విశ్లేషణ బృందం సీజ్ చేసింది. కీలక ఆధారాలను వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు సమాచారం. దర్యాప్తు బృందం కృష్ణలంక స్టేషన్లో దాదాపు 8 మందిని విచారించింది. వారిలో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారితో పాటు పలువురు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కృష్ణలంక స్టేషన్ సిబ్బంది ఉన్నారు. వారి నుంచి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను ఎప్పుడు తీసుకొచ్చారు, ఇందుకు ఎవరిని పంపించారు, విజయవాడ తీసుకొచ్చాక ఎవరికి అప్పగించారు, ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకే సిబ్బందిని మార్కాపురం పంపించినట్లు ఏడీసీపీ దర్యాప్తు బృందానికి వివరించినట్లు సమాచారం. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన 4 పోలీసులను కూడా విచారించి వారి స్టేట్మెంట్లో రికార్డ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశం సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు. ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఓ ఫిర్యాదు చేశారు. అందులో మీ వాడిని చంపేస్తా, వాడి ఫోటోకు దండ రెడీ చేసుకో, బయటకు పో అని కృష్ణలంక సీఐ నాగరాజు తనను బెదిరించి తిట్టారని విజయలక్ష్మి ఆరోపించారు. పోలీసులకు భయపడి సాయి కృష్ణ ఇంటికి రాకుండా మార్కాపురంలో తలదాచుకున్నాడని విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. కృష్ణలంక, మాచవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టుకు హాజరు కానుందిన నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని కూడా తెలిపారు. వీటిని అమలు చేసేందుకే పోలీసులు మే మొదటి వారంలో మార్కాపురం నుంచి తన కుమారుడిని తీసుకొచ్చారని విజయలక్ష్మి వివరించారు. ఈ విషయం తెలుసుకుని తాను కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళ్ళగా తనను చూసి సీఐ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. కొద్దిసేపటికి స్టేషన్లోని పై అంతస్తు నుంచి తన కుమారుడి కేకలు వినిపించాయని, వెళ్లి చూస్తే లాకప్లో కనిపించాడని ఆమె తెలిపారు. ఒక్కసారి చూసేందుకు పంపించాలని సీఐని ప్రాధేయపడినా ఆయన వినిపించుకోలేదని విజయలక్ష్మి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఇక ఈ ఫిర్యాదు ఆధారంగానే కేసు దర్యాప్తు ఇప్పుడు మరింత వేడెక్కింది. న్యాయవాది అయినటువంటి తన చెల్లెలు కనకదుర్గ వద్దకు వెళ్లి విషయం చెప్పానని, ఆమె లాయర్లతో కలిసి వెళ్లి సీఐని అడిగినా ఆయన స్పందించలేదని విజయలక్ష్మి ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో చేసేదేం లేక తాము హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశామని ఆమె వివరించారు. సీఐ నాగరాజు సాయి కృష్ణను చిత్రహింసలకు గురి చేశారని, ఆ దెబ్బలు తాళలేక తన కుమారుడు చనిపోయాడని విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు. విషయం బయటకొస్తే ఇబ్బంది అవుతుందని, అందుకే శవాన్ని తగలబెట్టి బూడిద చేశారని ఆమె ఆరోపించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే బూడిద కూడా మిగల్చలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకోవైపు గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలు, తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ ఇవన్నీ కేసును కీలక మలుపు తిప్పుతున్నాయి. మరి ఈ కేసులో నిజం ఎప్పుడు బయటపడుతుంది? అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిందే.